వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిన్న ప్రెస్ మీట్లో 2.0 చూపిస్తా 30 ఏళ్ళ అధికారం నాదే అన్నాడు. మొన్న ఏ ఒక్కడిని విడిచిపెట్టినా అందరి తాట తీస్తారని చెప్పి నిన్న మాట్లాడుతూ ఉన్నాడు. ఇక ఈ రోజున ఏకంగా పోలీస్ వ్యవస్థను ఉద్దేశించి అందరి బట్టలు ఓడదీస్తారని చెప్పి మాట్లాడుతూ ఉన్నాడు. అయితే దీనికి సంబంధించి రాయపాటి అరుణ గారు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. ఒకసారి మీకు వినిపిస్తున్నా చూడండి రాయపాటి అరుణ గారు ఏం మాట్లాడారో. అధికారం ఇస్తేనేమో పొలిటికల్ నాయకులకు చూయించాడు, పొలిటికల్ నాయకులను బట్టలు ఇప్పి చూయించాడు. అది వాస్తవమే. కోరంట్ల మాధవ్ లాంటి, కుక్కల విద్యాసాగర్ లాంటి, అనంతబాబు లాంటి వాళ్ళందరిది కూడా ఈసారి మళ్ళీ అధికారంలోకి వస్తే పోలీసులు ఇప్పి చూపిస్తాడంట. ఈయన ఫ్యాంటసీలు అంటే మాకు అర్థం కావట్లేదు. జగన్మోహన్ రెడ్డి గారి ఫ్యాంటసీలు. రాష్ట్రంలో ఎవరన్నా రౌడీలను, జులాయిలను, గోండాలను బెదిరించారు ఆ భాషతో అంటే అర్థం ఉంది. ప్రభుత్వం ప్రకారం, చట్టం ప్రకారం విధులు నిర్వర్తించుకుంటూ వెళ్తున్నట్టు పోలీసు యంత్రాంగాన్ని ఒక క్రిమినల్ ఒక్కసారి అధికారంలోకి వచ్చి ప్రజల్ని మోసగించి ఒక్కసారి అధికారంలోకి వచ్చి పోలీసు యంత్రాంగాన్ని, ఎంటైర్ పోలీసు వ్యవస్థని గేటు కాడ కాపల వ్యక్తులుగా వాడుకున్నటువంటి వ్యక్తి ఎస్పీల్ని, డీజీపీల్ని, డిఐజీల్ని కూడా సొంత ఇంట్లో పాలేర్ల కింద వాడుకున్నటువంటి వ్యక్తి మళ్ళీ అధికారంలోకి వస్తే మొన్నటిదాకా చూయించిన వాళ్ళది కాక, ఆయన చూసిన ఫ్యాంటసీలు ఆయన చూసేది కాక మనకు కూడా ఈసారి పోలీసులు ఇప్పి చూపిస్తాడంట. ఈ దరిద్రం ఏంటో అసలు ఈ వ్యవస్థలో ఈ జగన్మోహన్ రెడ్డి అనేటువంటి వ్యక్తి ఈ రాష్ట్రానికి పట్టించినటువంటి జాడ్యం ఏంటో. ఇంత మాట్లాడుతున్నప్పటికీ కూడా ప్రభుత్వం అట్లాంటి వ్యక్తుల మీద వ్యాఖ్యలు చేసే వాళ్ళ మీద చట్టపరంగా చర్యలు తీసుకోకపోవడం ఏంటో ఏం అర్థం కావట్లేదు. ఫస్ట్ ది అరుణ గారు, మీరు మాట్లాడిన మాటలు 100కి 100% కరెక్ట్. ఎందుకంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు బెదిరింపు చర్యలు పక్కగా పాల్పడుతున్నాడని చెప్పి పక్కా ఆధారాలు ఉన్నాయి. చెప్పాను కదా, రీసెంట్గా మొన్న లండన్ నుంచి వచ్చిన దగ్గర నుండి జగన్మోహన్ రెడ్డి గారి ప్రెస్ మీట్లు అంతా బెదిరింపు చర్యలే. జగన్మోహన్ రెడ్డి మామూలుగా ఏంటంటే ఏదైనా అంశం గురించి మాట్లాడితే పేపర్లు తిరగేసి అలాగే వెళ్ళిపోయి, కానీ ఇప్పుడు ఏంటంటే బెదిరింపు చర్యలకే పక్కాగా పాల్పడుతూ ఉన్నారు. అంటే జగన్మోహన్ రెడ్డి ఒక ప్రెస్ మీట్లో మాట్లాడి బెదిరించేస్తాడు. ఇక దానికి తగ్గట్టు ఆ జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ని తీసుకొని ఇంకా ఆటోమేటిక్గా అందరూ ఇక ఇదిగో మా జగన్ వచ్చాడు, మా జగన్ ఉన్నాడు అని మళ్ళీ రెచ్చిపోతున్నారు వీళ్ళు. సో కూటమి ప్రభుత్వం ఖచ్చితంగా ఒకసారి మళ్ళీ సివియర్ యాక్షన్ తీసుకోవాలండి. ఎందుకంటే ప్రస్తుతం ప్రభుత్వ పరిపాలన చాలా బాగుంది. ఒక పక్కన అన్నా మాట ప్రకారం సూపర్ 6లో 2 పథకాలు ఇచ్చారు. 7 నెలల పాలనలోనే అనుకున్నవన్నీ ఒక రకంగా ఒకటొక్కటిగా చేసుకుంటూ వస్తూ ఉన్నారు. ఏదైతే అమ్మ ఒడి ఇలాంటివి కాస్త ఇంకా ఇవ్వలేకపోయినా కొన్ని అభివృద్ధి పనులు జరుగుతూ ఉన్నాయి. 7 నెలల్లోనే జగన్మోహన్ రెడ్డి మించిన పాలన చేశారని చెప్పొచ్చు. 100కి 100%. ప్రజలకి కాస్త చేరువలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం మీద బురద జల్లే రాజకీయాలు, శవ రాజకీయాలు చేసి వీళ్ళు ఎక్కువ మంది అయిపోయారు. ఆ పైగా జగన్మోహన్ రెడ్డి చేసేటువంటి యొక్క ఏవైతే పనికిమాలిన మాటలు ఉన్నాయో చూసారా, ఈ మాటల వల్ల నిజంగా కాస్త దరిద్రం అనిపించేలా ఉంది. ఎందుకంటే బట్టలోడ తీపిస్తూ ఈ మాటలు ఏంటండి సార్? ఆంధ్ర రాష్ట్రంలో ప్రజలు ఉన్నవారు, ప్రజలు చూస్తూ ఉంటారు. ఈ ప్రజలు అనేవాళ్ళు రేపొద్దున బుద్ధి చెప్తారని చెప్పి మినిమం కామన్ సెన్స్ లేకుండా మాట్లాడే ఎంతవరకు కరెక్ట్ సార్? ఈ రోజున కూటమి ప్రభుత్వాన్ని ఉద్దేశించి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడే మాటలు అత్యంత దారుణం. పోలీసు వ్యవస్థలు నిందిస్తూ ఉన్నారు, చంద్రబాబు నాయుడు గారు నిందిస్తూ ఉన్నాడు. ఏకంగా అందరికి రేపొద్దున ప్రజలను కూడా తిట్టేస్తాడేమో. మీ వల్లే నేను ఓడిపోయానన్న అంటాడు జగన్మోహన్ రెడ్డి గారు. మీరు ఓట్లు అయిపోబట్టే నేను ఓడిపోయా, నేను అంత మంచి పరిపాలన అందించా, అది చేసా ఇది చేసా, మీరు ఎందుకు నా ఓట్లు వేయలేదు అని చెప్పి మొత్తం ప్రజలను కూడా ఈ జగన్మోహన్ రెడ్డి తిడతాడు. అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు ఆల్రెడీ మీ పార్టీ వాళ్ళు అందరూ విప్పి చూపించేశారు సార్. మీరన్నాడు మన అరుణ గారు మాట్లాడిన విధంగానే గోరంట్ల మాధవ్ వీళ్ళందరూ ఏం చేశారు? విప్పి చూపించేశారు. ప్రతి ఒక్కరూ వాళ్ళకి సంబంధించిన విన్యాసాలన్నీ చేశారు. ఇప్పుడు ఏకంగా మీరే విప్పి చూపిస్తారని చెప్పి మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్ సార్? పోలీస్ వ్యవస్థలు విప్పి చూపిస్తారా ఏంటండి ఆ మాటలో? ఏం చేయడానికి సార్? మీరు గత 5 సంవత్సరాలు ఈ పోలీస్ వ్యవస్థను అత్యంత దారుణంగా ఉపయోగించుకున్నారు సార్. ఈ పోలీస్ వ్యవస్థను ఉపయోగించుకొని కనీసం వాళ్ళ డ్యూటీ చేయనీయకుండా ఎన్ని రకాలుగా ఇబ్బంది పెట్టారండి మీరు వాళ్ళని. ఒక్కళ్ళని కూడా సరిగ్గా డ్యూటీ చేయనీయకుండా అత్యంత దారుణంగా కానిస్టేబుల్ దగ్గర నుంచి హైయర్ అఫీషియల్ ర్యాంకింగ్ ఉన్నటువంటి పోలీస్ వ్యవస్థ వరకు ప్రతి ఒక్కరికి సంఖ్యలు వేసారు సార్ మీరు. ఏదైనా తప్పు జరిగిందనుకోండి, వైఎస్ఆర్సీపీ పార్టీలో ఏదైనా తప్పు జరిగిన అన్ని పక్కా సాక్ష్యాధారాలు ఉన్న పోలీసులు ఎంక్వైరీ చేసి వాళ్ళు స్టార్ట్ చేస్తానంటే వెంటనే రాజకీయ ఒత్తిళ్లు వాళ్ళ మీద రుద్దడం, పోలీస్ వ్యవస్థ సరిగ్గా పనిచేయకుండా చేయడం. ఈ రోజున కూటమి ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు పోలీస్ వ్యవస్థకి ఫ్రీ కంట్రోల్ చేశారు, ఫ్రీగా వదిలేశారు. ఒక రకంగా చెప్పాలంటే వాళ్ళు చక్కగా వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేస్తూ ఉన్నారు, అందరినీ చట్టపరంగా శిక్షిస్తూ ఉన్నారు. ఈ వల్లభనేని వంశీకి సంబంధించి ఆ బోరగడ్డ అనిల్ దగ్గర వరకు వీళ్ళందరూ అరెస్ట్ అయిన వాళ్ళందరూ గతంలో వీళ్ళందరి మీద సివియర్ యాక్షన్ కనుక మీరు తీసుకొని ఉంటే
పరిస్థితులు ఇంతవరకు రావు సార్. పార్టీలో ఉన్నాం, పార్టీ భేద విషయాల గురించి మాట్లాడుతూ ఉన్నాం, రాజకీయాల గురించి మాట్లాడాలి, సమస్యల పట్ల మాట్లాడాలని చెప్పి ఇలాంటివి గనక మీరు వాళ్ళకి చెప్పుంటే పరిస్థితులు ఎంతవరకు రావు. మీరు అందరిని ఎంకరేజ్ చేస్తారు కదా, తిట్టండి, ఎంత తిడతారో తిట్టండి, కొడతారా కొట్టేసేయండి, ఏం చేస్తారో చేసేసేయండి, నేను చూసుకుంటాను అనేవారు. ఇప్పుడు ఏమైంది వాళ్ళ పరిస్థితి? జైల్లో ఊసలు ఎక్కడతా ఉన్నారు. మీరు ఆ టైంలోనే అరే నువ్వు మాట్లాడే మాటలు తప్పురా, నువ్వు చేసినట్టు పని తప్పురా, ఇలాంటి చేయకూడదు, రాజకీయాల గురించి మాట్లాడు, రాజకీయ ప్రస్తావనల గురించి మాట్లాడు, చంద్రబాబు నాయుడు పరిపాలనలో ఇది ఇస్తానన్నాడు ఇది ఇవ్వలేదు, ఇది వీటి గురించి మాట్లాడు, ఇలా చేయని చెప్పి చెప్పాల్సింది పోయి తిట్టేయి, వాళ్ళని తిట్టేయి, వీళ్ళని తిట్టే, వాళ్ళని వేసే, వీళ్ళని వేసే అని చెప్పారు. చివరాఖరికి పోలీసులు వాళ్ళు వేసి జైల్లో పెట్టారు అంతే. ఇంకంతమించి ఏం జరగల. పోలీస్ వ్యవస్థ డ్యూటీ ఎలా చేస్తే ఎలా ఉంటుందో ఈరోజు నిరూపించారు. ఈ పోలీసు వ్యవస్థను ఉపయోగించి మీరు ఎంత దారుణాలుగా వ్యవహరించారో ప్రతిది అందరూ చూశారు. కూటమి ప్రభుత్వం అంటే ఆశామాషిగా వ్యవహరించి తీరనుకుంటున్నారేంటి? చంద్రబాబు నాయుడు గారు కాస్త ఓపిక పడుతున్నారంటే దానికి ఒక కారణం ఉంది. ఎందుకంటే ప్రజలకి ముందు పరిపాలన అందించాలి, ప్రజలకు కావాల్సినటువంటి ఏవైతే అవసరాలు తీర్చాలి, అభివృద్ధి చేయాలి, మన సంపదను మనమే సృష్టించుకోవాలని చెప్పి ఒక దృఢమైన సంకల్పంతో చంద్రబాబు నాయుడు గారు పనిచేస్తూ ఉన్నారు. కాబట్టే మీరు ఎన్ని బెదిరింపు చర్యలు చేసినా, ఎన్ని ప్రలోభపెట్టే మాట్లాడినా అలా ఓపిక పడతా ఉన్నారు. ఒక పక్కన ఆంధ్ర రాష్ట్రానికి రాజధాని లేదు, రాజధాని మీద ప్రత్యేకమైన దృష్టి పెట్టారు. ఒక పక్కన పోలవరాన్ని పూర్తి చేసే విధంగా ముందు కంకణం కట్టుకుని పనులు ప్రారంభించి అక్కడ పనులు పూర్తి చేస్తూ ఉన్నారు. ఒక పక్కన అభివృద్ధి తీసుకొని ముందుకెళ్తా ఉన్నారు. ఒక పక్కన పరిశ్రమలు పెట్టే విధంగా వాటి గురించి ఆలోచిస్తూ ఉన్నారు. నువ్వు చేసేటువంటి బెదిరింపు పనులు మాటలు పట్టుకొని పరిపాలన పక్కన పెట్టేసి నీ వైపు తిరిగేంత ఆలోచన చంద్రబాబు నాయుడు గారికి ఉండదు. ఆల్రెడీ చంద్రబాబు నాయుడు గారు మొన్న ప్రెస్ మీట్లో కూడా మాట్లాడారు. ఉడత బెదిరింపులకి ఎవడ భయపడిపోడు అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు మాట్లాడారు. మన ఊరిలోకి సర్కస్ వాళ్ళు వస్తూ ఉంటారు. సర్కస్ వాళ్ళ పని ఏంటి? వస్తారు, వాళ్ళు సర్కస్ చేసుకొని వెంటనే వెళ్ళిపోతారు. సో ఇది కూడా జగన్మోహన్ రెడ్డి కూడా వస్తాడు, 2 రోజులు సర్కస్ చేసి అలా ప్రెస్ మీట్ పెడతాడు, ఆయన దారిలో వెళ్ళిపోతాడు. ఆయన గురించి పట్టించుకొని దాని గురించి టైం వేస్ట్ చేసుకొని పరిపాలన కాస్త పక్కన పెట్టి మళ్ళీ అన్నీ దీనివల్ల ఉపయోగం లేదని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చాలా సింపుల్గా టేక్ ఈజీగా వదిలేసేయండి అని చెప్పి మాట్లాడారు. మీరు ధర్నాలు చేసుకుంటారో ఏం చేసుకుంటారో చేసుకోనండి, ప్రజలకి కూటమి ప్రభుత్వానికి అండర్స్టాండింగ్ ఉంది, ప్రజలకి తెలుసు ఏ టైంలో ఏం చేయాలో. ఈ ప్రజల చేతనే మనం ఎన్నుకోబడ్డాం, ప్రజలకు అండగా ఉండాలి, ప్రజలకు కావాల్సిన ప్రతి విధి విధానం మనకు అందించాలని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఆలోచనతో పనిచేస్తున్నారు. కాబట్టి ఈరోజు మీరు ఎన్ని చేసినా అలా ఉంది పరిస్థితులు. అంతే తప్ప మీరు ఎన్నో ప్రలోభ పెట్టినా ఏది చేసినా చంద్రబాబు నాయుడు ఏం చేయట్లా అంటే తప్పు చేయడం చెప్పి అనుకుంటే మీ భ్రమ. పథకాలు ఇవ్వట్లేదు, అవి లేవట్లేదు అని చెప్పి ఎన్ని బురదజల్లే రాజకీయాలు చేసినా చంద్రబాబు నాయుడు గారు చేసే పని చేసుకుంటూ వస్తారు. రాబోయే రోజులు ఖచ్చితంగా మీకు ఏం చేయాలో అది చేసి చూపిస్తారు. జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఎన్ని బెదిరింపు చర్యలు పాల్పడినా ఎన్ని చేసినా ఎట్టి పరిస్థితుల్లో ప్రభుత్వాన్ని మీరు ఏమీ చేయలేరు. మీ ప్రభుత్వ పరిపాలన చూసిన ప్రజలే మిమ్మల్ని పక్కన కూర్చోబెట్టారు, కనీసం ప్రతిపక్షం కూడా లేకుండా చేశారు. రాబోయే రోజులు కనీసం మీకు ఆ 11 సీట్లు కూడా వస్తాయో లేదంటే రేపు మీరు కూడా ఓడిపోవచ్చు, చూసుకోండి.